కోచింగ్ డే 2 సెషన్ 1 ఈరోజు మనం ప్రాబబిలిటీలో ఉండేటటువంటి తర్వాత ప్రాబ్లమ్స్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. సో ప్రాబబిలిటీ అంటే ఏమిటి, అదేవిధంగా దానిపైన ఏ రకమైన ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది నిన్నటి క్లాస్లో ఆల్రెడీ చెప్పేసుకున్నాం. ఈరోజు అయితే మనం డైస్ పైన, కాయిన్స్ పైన, అదేవిధంగా ప్లేయింగ్ కార్డ్స్ పైన ఉండేటటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఈరోజు కంప్లీట్ చేయబోతున్నాం. అండ్ ఆఫ్టర్ దట్ ఒక లైవ్ క్విజ్ కూడా ఈరోజు కండక్ట్ చేయబోతున్నాం. సో ఆల్ ద బెస్ట్ గైస్, అందరు కూడా రెడీగా ఉండండి. అండ్ మీకు ఏమైనా డౌట్ ఉంటే డోంట్ హెసిటేట్ టు ఆస్క్ మీ. సో లైవ్ చాట్లో మీ డౌట్ అయితే వెంటనే పెట్టండి అండ్ మీ ఆన్సర్స్ అయితే వెంటనే తీసుకోండి. ఓకే, సో ప్రాబబిలిటీ అంటే నిన్న చెప్పుకున్నాం, మనకి అవసరమైనటువంటి అనుకూల ఫలితాలు బై ఫేవరబుల్ రిజల్ట్స్ బై టోటల్ శాంపుల్ స్పేస్ అని చెప్తాం అనమాట. సో ఆ విధంగా మనం ఏం చేస్తామంటే రిజల్ట్స్ మనం ఫైండ్ అవుట్ చేస్తూ ఉంటాం. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ డే 2. సో చూద్దాం ఒకసారి. మీకు వచ్చిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఈరోజు మనం మంత్స్ పైన చేద్దాం. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్, ఓకేనా, ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ a month name with starting letter A. ఓకే, ఏతో స్టార్ట్ అయ్యేటటువంటి ఒక నెల పేరు పొందే సంభావ్యత ఏమిటి అని అడిగారు అనమాట. మీకు ఇలా మీరు ఏం చేస్తారంటే సంభావ్యతను మీరు ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ప్రాబిలిటీ ఏమవుతుందో చెప్పండి ఒకసారి. ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ మంత్ నేమ్ విత్ స్టార్టింగ్ లెటర్ ఏ. సో ఇలా అయితే మనకున్న ప్రాబిలిటీలో ఉండే మొత్తం మంత్స్ ఒకసారి రాద్దాం. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ అండ్ డిసెంబర్. సో టోటల్గా మనకి ఎన్ని ఉన్నాయి? 12 మంత్స్ ఉన్నాయి. కాబట్టి శాంపుల్ స్పేస్ ఏమవుతుంది? 12 అవుతుంది. ఎస్, ఇందులో కావాల్సింది ఏతో స్టార్ట్ అయ్యేవి కాబట్టి మనకి 2 మంత్స్ ఉన్నాయి. సో 2/12 అనమాట. దట్ మీన్స్ 1/6. ప్రాబిలిటీ ఏమవుతుంది మనకి? 1/6 అవుతుంది అనమాట. దివ్య ఒకసారి క్యాలిక్యులేట్ చేయమ్మా. ఆగస్ట్ ఉంది అండ్ ఏప్రిల్ కూడా ఉందమ్మా. మనకి 2 మంత్స్ ఉన్నాయి అలాగా. ఓకేనా, సో అది కాస్త చేస్తారు. సో నెక్స్ట్ ఇప్పుడు మనం కాయిన్స్ పైన ప్రాక్టీస్ చేద్దాం. లెట్స్ ప్రాక్టీస్ విత్ కాయిన్స్. ఇది లాస్ట్ క్లాస్లో ఆల్రెడీ చెప్పడం జరిగింది, జస్ట్ మీకు రిమైండ్ చేయడానికి మాత్రమే ఇవ్వడం జరిగింది. ఓకేనా? ఓకే మాన్సా, ఈజ్ గ్రీష్మ దేర్? మాన్సా, గ్రీష్మ అక్కడే ఉందా? ఎస్. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ప్రాబిలిటీ ఆఫ్ ఇన్ కాయిన్స్. కాయిన్ పైన చూద్దాం ఒకసారి. ఒక కాయిన్ని టాస్ చేసాం అనుకోండి, సో మనకి హెడ్ అయినా రావచ్చు లేదా టైల్ అయినా రావచ్చు. సో ఇక్కడ మనకి సో టోటల్ శాంపుల్ స్పేస్ ఎంత అవుతాయి? 2 అవుతుంది. 2 కాయిన్స్ తీసుకున్నాం అనుకోండి. సో శాంపుల్ స్పేస్ ఫార్ములా మనకు తెలుసు కదా, అవుట్కమ్స్ బై one thing whole power of number of objects. ఓకే, ఇలా అనమాట. సో ఒక కాయిన్ని టాస్ చేస్తే మీకు ఎన్ని అవుట్కమ్స్ వస్తాయి చెప్పండి? 2 అవుట్కమ్స్ వస్తాయి. కాబట్టి 2. ఇక్కడ మీరు ఎన్ని కాయిన్స్ తీసుకున్నారు? 2 కాయిన్స్ కాబట్టి 2. సో 2² = 4. అలా కాకుండా ఒక 3 కాయిన్స్ తీసుకున్నారు అనుకోండి, అవుట్కమ్స్ ఏమి వస్తాయి చెప్పండి? ఒక కాయిన్ మీద అవుట్కమ్స్ ఎన్ని వచ్చాయి చూడండి? 2. ఎన్ని కాయిన్స్ తీసుకున్నారు? 3. టోటల్గా మనకి 8 అవుట్కమ్స్ వస్తాయి. అదే 4 కాయిన్స్ తీసుకున్నారు అనుకోండి, సో ఒక కాయిన్ పైన వచ్చే అవుట్కమ్స్ 2, టోటల్గా మీరు తీసుకున్న కాయిన్స్ 4. కాబట్టి మీకు టోటల్గా 16 అవుట్కమ్స్ వస్తాయి అన్నమాట. ఈ విధంగా మనం ఏం చెప్తామంటే ప్రాబిలిటీని మనం గణించేటప్పుడు మనం అవుట్కమ్స్ని అండ్ వాటికి నెంబర్ ఆఫ్ కాయిన్స్ అండ్ అవుట్కమ్స్ మనం క్యాలిక్యులేట్ చేస్తాం. అయితే మనకు అడిగే క్వశ్చన్ ఏంటంటే ఒకసారి చూద్దాం. సో మనకైతే మ్యాక్సిమం ఎక్కడి వరకు అడుగుతారంటే 1 కాయిన్, 2 కాయిన్స్ అండ్ 3 కాయిన్స్ వరకు అడుగుతారు. సో 1 కాయిన్ వేసేటప్పుడు ఫర్ 1 కాయిన్, ఫర్ 2 కాయిన్స్, ఫర్ 3 కాయిన్స్ అవుట్కమ్స్ ఎలా వస్తాయి? సో 1 కాయిన్ అయితే హెడ్ అయినా రావచ్చు లేదా టాస్ అయినా రావచ్చు. అదే 2 కాయిన్స్ అయితే హెడ్, టాస్, హెడ్ టైల్, హెడ్ అండ్ టైల్ హెడ్, ఇలా మనకు రావచ్చు. 4 అవుట్కమ్స్ వస్తాయి 2 కాయిన్స్ అయితే. అదే 3 కాయిన్స్ అయితే టైల్,
టైల్ టైల్ హ్యాడ్, టైల్ హ్యాడ్ టైల్. ఓకే, చూడండి హ్యాడ్ టైల్ టైల్. అండ్ నెక్స్ట్ వన్ హ్యాడ్ హ్యాడ్ హ్యాడ్, హ్యాడ్ హ్యాడ్ టైల్, హెడ్ టైల్ హ్యాడ్, అండ్ హ్యాడ్ ఇక్కడ చూడండి టైల్ హెడ్ హ్యాడ్. ఓకేనా, ఫైనల్గా ఇలా మనకి టోటల్గా అవుట్కమ్స్ వస్తాయి. కౌంట్ చేయండి 1 2 3 4 5 6 7 8. సో టోటల్గా మనకి 8 అవుట్కమ్స్ వస్తాయి. ఇవి ఒకసారి మీరు మైండ్లో పెట్టుకోవాలి. ఎస్, ఇవి మీరు మైండ్లో పెట్టుకొని క్వశ్చన్స్ అడిగితే సమాధానం చెప్పాలి. ఫస్ట్ క్వశ్చన్, ఇఫ్ వీ టాస్ 2 coins at a time, 2 coins at a time, what is the probability of getting 2 heads? Probability of getting 2 heads, 2 heads వచ్చే ప్రాబిలిటీ ఎంత? క్వశ్చన్ నెంబర్ 1. సో మీ ఆన్సర్ చెప్పండి. అండ్ 3 కాయిన్స్ ఇక్కడ. సో 3 కాయిన్స్ వేసేటప్పుడు 3 హెడ్స్ ఒకసారి వస్తాయి, అలాగే 3 టైల్స్ ఒకసారి మాత్రమే వస్తాయి. ఓకే, గుర్తుంచుకోండి. ఇవి 3 హెడ్స్ 3 టైల్స్ ఒకసారి మాత్రం వస్తాయి. సో ప్రాబిలిటీ ఎంత అవుతుందో చెప్పండి. ఎస్, ప్రాబిలిటీ ఎంత అవుతుందో చెప్పండి. సో మీ క్వశ్చన్ ఏంటంటే ప్రాబిలిటీ ఎంత అవుతుందో చెప్పండి. 2 heads, it is 1/4. ఎస్, 1/4. అండ్ నెక్స్ట్ వన్, ఇక్కడ 3 కాయిన్స్ తీసుకొని మనం ఏం చేస్తాం, టాస్ చేస్తాం. ఓకే, 3 కాయిన్స్ మనం టాస్ చేసేటప్పుడు హాయ్ ఉదయ్, హౌ ఆర్ యూ? అండ్ 3 కాయిన్స్ కానీ మనం టాస్ చేసినట్లయితే సో అట్లీస్ట్ చూడండి క్వశ్చన్ ఏంటి, అట్లీస్ట్ 1 హెడ్ అన్నాడు అనుకోండి. అట్లీస్ట్ 1 హెడ్ అంటే ఇక్కడ ఉన్న దాంట్లో అట్లీస్ట్ 1 హెడ్ ఉన్న దాన్ని కౌంట్ చేయాలి. 2 హెడ్స్ ఉన్నా పర్వాలేదు, 3 హెడ్స్ ఉన్నా పర్వాలేదు, బట్ అట్లీస్ట్ 1 హెడ్ ఉండాలి. అలా అయితే 1 2 3 4 5 6 7. సో టోటల్గా ఎన్ని ఉన్నాయి మనకి? 7 ఫేవరబుల్ అవుట్కమ్స్ ఉన్నాయి. 7/8 అనమాట. సో అట్లీస్ట్ 2 హెడ్స్, అట్లీస్ట్ 2 హెడ్స్ ఉండాలి, కనీసం 2 హెడ్స్ ఉండాలి. చూడండి ఇందులో ఒకటి, అన్నింట్లో ఒకటి ఉన్నాయి, 2 ఎక్కడ ఉన్నాయి చూడండి. సో ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి అట్లీస్ట్ 2 ఉన్నాయి. ఇక్కడ కూడా ఇలా ఎన్ని ఉన్నాయి చూడండి. అట్లీస్ట్ 2 హెడ్స్ వచ్చేవి మనకి 4 ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి 4/8, దట్ ఈజ్ 1/2. ఈ విధంగా చేస్తాం అనమాట. ఓకేనా, ఇవి మనకు ఉండేటటువంటి కాయిన్స్కి ఉండేటటువంటి ప్రాబిలిటీ అనమాట. ఓకేనా, ఫేవరబుల్ అవుట్కమ్స్ బై నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ అనమాట. ఓకేనా, సో ఐ థింక్ కాయిన్స్ పైన మీకు అన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయని అనుకుంటున్నాను. అండ్ వర్డ్స్ పైన కూడా అయిపోయాయి. నౌ వీఆర్ మూవింగ్ టు ది డైస్. డైస్లోకి వెళ్దాం ఒకసారి. సో డైస్ అంటే ఎలా ఉంటుంది? ఒక డైస్ని తీసుకున్నాం అనుకోండి, దానికి ఎన్ని ఫేసెస్ ఉంటాయి? టోటల్గా మనకు 6 ఫేసెస్ ఉంటాయి. ఓకే, ఒక డైస్ తీసుకున్నట్లయితే ఈ డైస్లో మనకి 6 ఫేసెస్ ఉంటాయి. 1 2 3, behind the screen 4, it is 4, and this is 5, and this side 6. సో మొత్తం మనకి ఎన్ని ఉంటాయి ఫేసెస్ అంటే 6 ఫేసెస్ ఉంటాయి. ఓకే, ఈ 6 ఫేసెస్ పైన 6 నెంబర్స్ అయితే ఉంటాయి. ఓకేనా, సో ఈ 6 నెంబర్స్ ఉంటాయి కాబట్టి ఇప్పుడు మనం దాన్ని ఏం చేస్తాం, రోల్ చేసేటప్పుడు వచ్చే నెంబర్స్ని బేస్ చేసుకుని మనం చేస్తాం. అంటే ఒక డైస్ తీసుకుంటే చూడండి, ఒక డైస్ని తీసుకొని మీరు రోల్ చేసినట్లయితే వచ్చేటటువంటి ప్రాబిలిటీస్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. 1 డైస్ అయితే టోటల్ అవుట్కమ్స్ ఎన్ని వస్తాయి చెప్పండి, దట్ ఈస్ శాంపుల్ స్పేస్. సో మనకి 6 వస్తుంది. 2 డైస్ తీసుకుంటే ఏమవుతాయి చెప్పండి, దట్ ఈస్ 6² = 36. ఇక్కడ 3 డైస్ తీసుకుంటే దట్ ఈస్ 6³ ఏమవుతుంది చెప్పండి, 216. ఇలా మనకి అవుట్కమ్స్ అనేవి రావడం జరుగుతుందన్నమాట. సో నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ కూడా మీరు గుర్తుంచుకోండి. సో ఇప్పుడు వీటిపైన ఒక ప్రాబ్లం అయితే మనం చేద్దాం ఒకసారి. ఓకేనా, ఎలా చేద్దాం, లెట్స్. సో ఒక డైస్ని మీరు రోల్ చేశారనుకోండి, రోల్ చేస్తే ఈవెన్ నెంబర్ రావడానికి ప్రాబిలిటీ ఎంత, ఓకే, ఆడ్ నెంబర్ రావడానికి ప్రాబిలిటీ ఎంత, సో తర్వాత ప్రైమ్ నెంబర్ రావడానికి ప్రాబిలిటీ ఎంత, అలాగే కాంపోజిట్ నెంబర్ రావడానికి ప్రాబిలిటీ ఎంత, కాంపోజిట్, అండ్ అది ప్రైము కాకూడదు కాంపోజిట్ కాకూడదు, అలా ఉండడానికి ప్రాబిలిటీ ఎంత, ఇప్పుడు మీరు ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో ఈవెన్ నెంబర్స్ ఎన్ని ఉంటాయి చూడండి, 1 to 6లో మనకి ఎన్ని ఈవెన్ నెంబర్స్ ఉంటాయి, 2 4 6 ఈవెన్ నెంబర్స్ కాబట్టి ప్రాబిలిటీ ఏమవుతుంది, 3/6 = 1/2. ఓకే అభిషేక్. అండ్ సెకండ్ వన్ ఆడ్ నెంబర్ రావడానికి 1 3 5 కాబట్టి 3/6 = 1/2 అవుతుంది. ప్రైమ్ నెంబర్ రావడానికి
సో మనకు ప్రైమ్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో 2, 3, 5 ఉన్నాయి. ప్రాబిలిటీ ఏమవుతుంది, ఇది కూడా 3/6 1/2 అవుతుంది. కాంపోజిట్ నెంబర్ రావడానికి 4, 6 రెండే ఉన్నాయి కాబట్టి 2/6 అవుతుంది, అది 1/3 అవుతుంది. ప్రైమ్ నెంబర్ కాంపోజిట్ కానటువంటి ప్రాబిలిటీ నెంబర్ ఏదైనా ఉందంటే ఓన్లీ 1 ఒకటి మాత్రమే ఉంది కాబట్టి 1/6 అవుతుంది. ఈ మొత్తం కూడా మనకి ఒక అవగాహన ఉండాలి. ఇలా అవగాహన ఉంటేనే మనం ఏం చేస్తామంటే 2 డైసెస్ మనం చేసేటప్పుడు కూడాను మనం ఏం చేయాలి, వర్కౌట్ చేయగలం. ఇప్పుడు 2 డైస్ తీసుకున్నాం అనుకో, అయితే 2 డైస్ తీసుకునేటప్పుడు చూడండి, 2 డైస్ తీసుకునేటప్పుడు మనకు వచ్చే అవుట్కమ్స్ ఎన్ని ఉంటాయి, 36 ఉంటాయి. ఓకేనా, ఈ 36 అవుట్కమ్స్ని ఒకసారి మనం చూస్తే సో దీనిపైన ఎన్ని రకాలుగా మనం అడగడానికి ఉంటుంది. సో చూడండి, డబ్లెట్ ఫస్ట్ వన్ డబ్లెట్ అని పిలుస్తాం, డబ్లెట్స్ అంటాం. డబ్లెట్ అంటే అర్థం ఏంటి, 2 పైన ఒకేలా రావాలి. 1, 1, 2, 2, 3, 3, 4, 4, 5, 5, 6, 6 ఇలా వస్తే దీన్ని డబ్లెట్స్ అని పిలుస్తాం. డబ్లెట్స్ ఎన్ని వస్తాయి చెప్పండి, మనకి 2 డైస్ని ఒకేసారి రోల్ చేసినట్లయితే మీకు 6 వస్తాయి. సో అలా అయితే ప్రాబిలిటీ ఏమవుతుంది, ప్రాబబిలిటీ ఏమవుతుంది 6/36 = 1/6 అవుతుంది. ఇది ఈజీ క్వశ్చన్ అనమాట. ఇది రిపీట్ అయింది, చాలాసార్లు రిపీట్ అయింది క్వశ్చన్, గుర్తుంచుకోండి. డబ్లెట్ అనేది చాలాసార్లు రిపీట్ అయింది, ఉదయ్ ఓకే అందరూ చూస్తున్నారు కదా, ఓకే చాలాసార్లు రిపీట్ అయిన క్వశ్చన్ అనమాట. ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని విడిచిపెట్టకండి. నెక్స్ట్ వన్, సో 2 ఫేసెస్ కూడా ప్రైమ్ నెంబర్స్ అవ్వడానికి, 2 ఫేసెస్ మనకి ప్రైమ్ నెంబర్ అవ్వడానికి ప్రాబిలిటీ ఏముంది. సో మొదటి దాంట్లో 2 వచ్చింది అనుకోండి, రెండో దాంట్లో ఏమొస్తుంది చెప్పండి, 3 రావచ్చు, 2 రావచ్చు, 3 రావచ్చు, 5 రావచ్చు. ఇలా ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి చూడండి. మనకి టైర్స్ అయితే 2, 3, 2, 2 రావచ్చు, అండ్ 2, 3 రావచ్చు, అండ్ 2, 5 రావచ్చు. నెక్స్ట్ 3తో చూద్దాం. 3తో చేస్తే మళ్ళీ సేమ్ 2, 3, 5, అండ్ 5తో చేస్తే సేమ్ మళ్ళీ 2, 3, 5. ఇలా మొత్తం ఎన్ని అవుట్కమ్స్ వస్తాయి మీకు, 9 అవుట్కమ్స్ వస్తాయి కదా. అలాంటప్పుడు 9 అవుట్కమ్స్ వచ్చేటప్పుడు ప్రాబిలిటీ ఏమవుతుంది చెప్పండి, ప్రాబిలిటీ ఏమవుతుంది 9/36 = 1/4. అంటే టు గెట్ బోత్ ప్రైమ్ నెంబర్స్, ఎంత 1/4 అవుతుంది. సో టు గెట్ బోత్ ఈవెన్ నెంబర్స్ చూడండి, ఇక్కడ ఈజీగా చెప్తాం. ఈవెన్ నెంబర్స్ అనేవి 18 వస్తాయి, 18 టైమ్స్ వస్తాయి, అండ్ ఆడ్ నెంబర్స్ కూడా మీకు 18 టైమ్స్ వస్తాయి అనమాట. సో డైరెక్ట్గా మీరు చేసేస్తారు. నెక్స్ట్ వన్, కాంపోజిట్ నెంబర్ అవ్వడానికి ప్రాబిలిటీ ఎంత, 2 ముఖాల పైన ఉండే అంకెలు అనేవి ఏమవ్వాలి, కాంపోజిట్ నెంబర్స్ అవ్వాలి. 2 ఫేసెస్ పైన ఉండేటటువంటి నెంబర్స్ మనకి కాంపోజిట్ నెంబర్ అవ్వాలి. అలా అయితే మనకు ఉన్నవి 4 వచ్చింది అనుకోండి, 4, 6 రావడానికి ఉంటుంది. 6 ఉందనుకోండి, మళ్ళీ 4, 6 రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఇలా మొత్తం మీకు ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి, 4 ఛాన్సెస్ ఉన్నాయి. సో టోటల్ ఛాన్సెస్ అయితే 36 ఇక్కడ కూడా మీకు వస్తుంది 1/9, దట్ ఈస్ 1/9. ఇలా డైరెక్ట్గా మనం ప్రాక్టీస్లోనే వెళ్తాం అనమాట. సో ఈ విధంగా అక్కడ ఇచ్చే క్వశ్చన్ అనమాట మీరు చేస్తారు. ఇది ఎక్కువ మోడల్. ఇంకా 2 ఫేసెస్ సమ్ అడుగుతాడు అనమాట. 2 ఫేసెస్ సమ్ అనేది 10 అవ్వడానికి, లేదా 10 above 10 or above 10. సో 2 ఫేసెస్ పైన ఉండేటటువంటి సమ్ అనేది 10 or above 10 అవ్వడానికి ప్రాబిలిటీ ఎంత అని అడుగుతాడు అనమాట. అంటే 2 ముఖాల మీద ఉన్న మొత్తం అనేది 10 కన్నా ఎక్కువ అవ్వడానికి గల సంభావ్యత ఏంటి. సో 10 అవ్వే సందర్భాలు చూడండి ఒకసారి. సో లీస్ట్ 4 తీసుకుంటే 4, 6 అవ్వచ్చు, 10 కదా. అండ్ 5 తీసుకుంటే 5, 5 అవ్వచ్చు, లేదా 5, 6 అవ్వచ్చు. ఇప్పుడు చూడండి. అండ్ ఇక్కడ 6 తీసుకుంటే 6, 4 అవ్వచ్చు, 6, 5 అవ్వచ్చు, 6, 6 అవ్వచ్చు. ఇక్కడ మీరు చూడండి ఒకసారి, మళ్ళీ చెప్తున్నాను ఒకసారి. మొదటి డైస్ పైన మీరు 4 తీసుకున్నారనుకోండి, ఫస్ట్ డై మీద 4 తీసుకుంటే, సెకండ్ డైస్ మీద 6 తీసుకుంటేనే మనకేమొస్తుంది, 10 వస్తుంది. అదే ఫస్ట్ డై మీద మీరు 5 తీసుకున్నారనుకోండి, సో సెకండ్ డైస్ మీద మీకు 5 రావచ్చు, 6 రావచ్చు. 2 సందర్భాల్లో ఒకసారి 11 వస్తుంది, ఒకసారి 10 వస్తుంది, ఒకసారి 11 వస్తుంది. సో ఛాన్స్ ఉంది. ఫస్ట్ డైస్లో 6 తీసుకున్నారనుకోండి, ఇప్పుడు మనకి ఏమొస్తాయి, మొదటి దాన్ని అంటే సెకండ్ డైస్ మీద 4 వచ్చినా అవుతుంది, 5 వచ్చినా అవుతుంది, 6 వచ్చినా అవుతుంది అనమాట. 10 or above 10. సో ఇలా చూసుకుంటే మీకు టోటల్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని అవుతాయి చూడండి, 1, 2, 3, 4, 5, 6 అనమాట. సో టోటల్గా ఫేవరబుల్ ఈవెంట్స్ ఎన్ని అవుతాయి, 6 అవుతాయి. 6/36 = 1/6 అనమాట. సో క్వశ్చన్ అనేది ఏ విధంగా అడిగినా కూడా మీరు ఆన్సర్ చేయగలగాలి. ఇది మనకి డైస్కి సంబంధించి. ఓకే, yes Mansa. Now we are going to moving into the ప్లేయింగ్ కార్డ్స్ పైన వెళ్తున్నాం. సో ప్లేయింగ్ కార్డ్స్ అనేసరికి మనకి
ప్రతిదీ కూడా మనకి 4 టైప్స్ ఉంటాయి. ఇలా ఎన్ని ఉంటాయి మనకి 13 ఉంటాయి. ఓకే, 4 టైప్స్ ఉంటాయి, 13 ఉంటాయి. అందులో ఫేస్ కార్డ్స్ అనేవి మనకి 3 ఉంటాయి. సో అవి కూడా 4 టైప్స్ ఉంటాయి. ఫేస్ అలా అనుకుంటే టోటల్ కార్డ్స్ మనకి 52, ఫేస్ కార్డ్స్ అయితే 12 ఉంటాయి. ఇందులో బ్లాక్ అనేది ఆఫ్ ఉంటాయి. సో బ్లాక్ అనేసరికి మనకి ఎన్ని ఉంటాయంటే 26 ఉంటాయి. అండ్ రెడ్ కలర్లో ఉండేవి మనకి 26 ఉంటాయి. సో బ్లాక్ కలర్లో మళ్ళీ మనకు 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఇస్పేట్ అంటాం, ఇంకోటి స్పాడ్ అంటాం. సో స్పాడ్ అండ్ ఇస్పేట్ అంటే అంతేనా? ఎస్, ప్లేయింగ్ కార్డ్స్ నేమ్స్ అయితే నాకు తెలీదు, గేమ్ అయితే నాకు రాదు. సో వాటి పేర్లు ఏమంటారో మీరు చెప్పండి నాతో ఒకసారి. ఎస్, 1 సెకండ్, వాటి నేమ్స్ అయితే చెక్ చేస్తున్నాను. ఎస్, వాటిని స్పేడ్ అంటారు, క్లబ్ అంటారు. ఓకే, ఈ స్పేడ్ అన్నా స్ప్లాడ్ అంటారా? ఓకే, స్పేడ్స్ అని పిలుస్తాం. స్పేడ్ అనేసరికి కాస్త షార్ప్ ఎడ్జ్తో ఇలా ఉంటుంది దీన్ని. అండ్ నెక్స్ట్ వన్ క్లబ్ అని పిలుస్తాం. క్లబ్ అనేసరికి రౌండ్ సర్కిల్గా ఇలా ఉంటుంది. ఓకే, క్లబ్ అని పిలుస్తాం. ఇక రెడ్ కలర్లో వచ్చేవి 2 వస్తాయి. ఫస్ట్ వన్ డైమండ్. సో డైమండ్ అనేసరికి మనకి ఎలా ఉంటుంది, రాంబస్లా ఉంటుంది. అక్కడ డైమండ్ అంట, ఇట్ షుడ్ బి లైక్ ఎ రాంబస్లా ఇలా ఉంటుంది. అండ్ సెకండ్ వన్ ఇస్ ద హార్ట్. సో హార్ట్ మరి చెప్పక్కర్లేదు, ఇట్ షుడ్ బి హార్ట్ సింబల్. ఇలా మనకి 4 షేప్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఓకే, ఇలా మనకి మొత్తం డెక్లో మనకి ఒక్కొక్కటి మళ్ళీ ఎన్ని ఉంటాయంటే 13s ఉంటాయి అన్నమాట. ఒక్కొక్కటి ఎన్ని ఉంటాయి, 13 ఉంటాయి. సో అంటే స్టార్టింగ్ నెంబర్ని ఏగా తీసుకుంటే A 2 3 4 5 6 7 8 9 10 జాకీ, క్వీన్ అండ్ కింగ్ అని చెప్తామండి. సో ఇలా మనకు ఉండే కార్డ్స్ ఉంటాయి. సో ప్రతి దాంట్లో కూడా మీకు 4 టైప్స్ ఉంటాయి. 4 టైప్స్ అనేవి మీకు ఇక్కడ చెప్పడం జరిగింది. బ్లాక్ కలర్లో ఉండేవైతే స్పేడ్, క్లబ్ అని పిలుస్తాం. అండ్ రెడ్ కలర్లో అయితే డైమండ్ అండ్ హార్ట్ అని పిలుస్తాం. ఓకే, HEART, హార్ట్ అని పిలుస్తాం అన్నమాట. ఓకేనా, ఇవి మనకు ఉండేటటువంటి 4 టైప్స్ అనమాట. అయితే క్వశ్చనింగ్ అనేది ఏ విధంగా అడుగుతాడంటే, సో పాసిబుల్లా ఇంపాసిబుల్లా అని దీని మీద నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మీకు అడగవచ్చు. ఫేస్ కార్డ్స్ అయితే మీకు ఎన్ని ఉన్నాయి, JQ గుర్తుంచుకోండి. కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయితే బట్ మన టెక్స్ట్ బుక్ ప్రకారం అనేది ఫేస్ కార్డ్ కాదు, కాబట్టి మీరు దాన్ని రిమూవ్ చేయండి మైండ్ నుండి. సో దీనిపైన ప్రాబ్లం ఎలా వస్తుంది, క్వశ్చన్ నెంబర్ 1. సో ర్యాండమ్గా ఒక కార్డ్ తీస్తే, ర్యాండమ్గా 1 కార్డ్ని మనం తీస్తే, 1 కార్డ్ని కానీ మీరు తీస్తే, ఆ కార్డ్ అనేది రెడ్ కలర్లో ఉండేటటువంటి ఫేస్ కార్డ్, రెడ్ ఫేస్ కార్డ్ అవడానికి ప్రాబిలిటీ ఎంత? సో ఫేస్ కార్డ్స్ అనేవి మనకి ఎన్ని ఉంటాయి, 12 ఉంటాయి. అందులో రెడ్ అనేవి 6 ఉంటాయి అండ్ బ్లాక్ అనేవి 6 ఉంటాయి. అలా అయితే టోటల్ ప్రాబిలిటీ ఫైండ్ అవుట్ చేయండి. ప్రాబిలిటీ అనేసరికి ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ అవుట్కమ్స్. సో అలా చేసుకున్నట్లయితే సింప్లిఫై చేయండి. 2 3 2 26, దట్ మీన్స్ 3/26. ఓకే, ఇట్ ఈస్ 3/26 అనమాట. ఇలా మీరు చెప్తారు. అండ్ నెక్స్ట్ వన్ క్వశ్చన్ నెంబర్ 2. క్వశ్చన్ నెంబర్ 2లో ఏం చెప్తామంటే, ర్యాండమ్గా ఒక కార్డ్ తీస్తే అది బ్లాక్ కింగ్ అవ్వడానికి లేదా రెడ్ ఆర్, ఇక్కడ చూడండి అండ్ ఆరు 2 వర్డ్స్ గుర్తుంచుకోండి, లేదా రెడ్ క్వీన్ అవ్వడానికి ప్రాబిలిటీ ఎంత? బ్లాక్ కింగ్ లేదా రెడ్ క్వీన్. సో ఇది చూడండి, ఆర్ అనేసి అంటే ఏదో ఒకదాన్ని ఫాలో అయినా సరిపోతుంది, బట్ ఎండ్ అంటే మాత్రం 2 కూడా ఆ కండిషన్ని ఫాలో అవ్వాలి. ఇది చూడండి, ఎగ్జామ్లో అడిగేటప్పుడు ఆర్ అడిగాడా ఎండ్ అడిగాడా చాలా ఇంపార్టెంట్. సో ఆర్ అనేసరికి ఏమవుతుంది, బ్లాక్ కింగ్స్. ఎస్, చూడండి మళ్ళీ సేమ్, బ్లాక్ కింగ్స్ ఎన్ని ఉంటాయి చెప్పండి, మనకి 2 ఉంటాయి. రెడ్ క్వీన్స్ ఎన్ని ఉంటాయి చెప్పండి, రెడ్ క్వీన్స్ ఎన్ని ఉంటాయి, 2 ఉంటాయి. సో అలా అనుకుంటే టోటల్గా అవుట్కమ్స్ ఎన్ని అవుతాయి మనకి, 4/52 అనమాట. ఎస్, దట్ మీన్స్ 1/13 అవుతుంది. ప్రాబిలిటీ ఏమవుతుంది మీకు, 1/13 అవుతుంది. గుర్తుంచుకోండి, 1/13 అవుతుంది అనమాట. ప్రాబిలిటీ ఏమవుతుంది మనకి ఇక్కడ, 1/13. ఓకే, సో ఈ విధంగా అనమాట. ఆర్ ఇచ్చాడా, లేదు ఎండ్ ఇచ్చాడు అనుకో, చూద్దాం. సో ఇచ్చిన కార్డ్ అనేది అది ఏమవ్వాలి, బ్లాక్ కింగ్ అవ్వాలి అండ్ చూసారా రెడ్ క్వీన్ అవ్వాలి. రెడ్, అరే ఎక్కడైనా సరే మనకి బ్లాక్ కింగ్ కానీ రెడ్ క్వీన్ కానీ మనకి ఎప్పుడు ఉండదు కదా నాన్న. సో అలా ఏంటప్పుడు ఏమవుతుంది, ఇట్ ఇస్ అన్ ఇంపాసిబుల్. సో ప్రాబిలిటీ ఏమవుతుంది, 0. బ్లాక్ కింగ్ మరియు రెడ్ క్వీన్ అయ్యేది ఛాన్సెస్ అనేవి మనకు ఉండవు. ఎందుకు, ఇక్కడ ఎండ్ ఇచ్చాడు కాబట్టి.
ఆర్ ఇస్తే ఏదో ఒకదాన్ని ఫాలో అయితే సరిపోతుంది. ఎండ్ అనేసరికి ఏమవుతుంది, 2 రూల్స్ కూడా ఫాలో అవ్వాలన్నమాట. అలా అయితే అది ఇంపాసిబుల్ కాబట్టి డైరెక్ట్గా మనం చెప్పేస్తాం, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఓకే, ఈ విధంగా మనకి కార్డ్స్ పైన ఉండేటటువంటి నెంబర్ ఆఫ్ ఫిగర్ ప్రాక్టీస్ చేయొచ్చు. సో ప్రాబిలిటీస్ పైన ఉండేటటువంటి ఇది కార్డ్స్ సంబంధించి. సో కార్డ్స్ అయితే మీరు ఇంతకుముందు చేస్తారని ఉంది, బట్ ఇంకా మనకి ఫైనల్ ఎగ్జామ్ అనేది రేపు ఉంటుంది కాబట్టి రేపటైతే మళ్ళీ దీని గురించి మళ్ళీ డీప్గా డిస్కస్ చేస్తాను. సో నెక్స్ట్ వన్, ఇప్పుడు ఇంకా మనం చేయాలి మార్బుల్స్ పైన కొన్ని ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ వన్ ఏంటి, మార్బుల్స్ అంటే గోళీల గురించి మనం చెప్తుంటాం కదా, గోళీలు అనమాట. ఒక బ్యాగ్లో ఒక చూడండి 10 రెడ్ మార్బుల్స్ ఉన్నాయి, అండ్ ఒక 15 బ్లూ మార్బుల్స్ ఉన్నాయి, అండ్ ఒక 10 ఎల్లో మార్బుల్స్ ఉన్నాయి. ఇలా ఉన్నాయి అనుకుందాం. ర్యాండమ్గా ఒకటి తీస్తే అది ఎల్లో మార్బుల్ అవ్వడానికి ప్రాబిలిటీ ఎంత? ఎల్లో అవ్వాలి. ర్యాండమ్గా తీస్తే అది ఎల్లో అవ్వడానికి ప్రాబిలిటీ ఎంత? లేదా ర్యాండమ్గా తీస్తే అది రెడ్ ఆర్ ఎల్లో అవ్వడానికి ప్రాబిలిటీ ఎంత? లేదా ఇది ఒక్కొక్క క్వశ్చన్ అన్నమాట. సెకండ్ క్వశ్చన్ అండ్ థర్డ్ క్వశ్చన్, ర్యాండమ్గా తీస్తే అది రెడ్ అండ్ బ్లూ అవ్వడానికి ప్రాబిలిటీ ఎంత? సో ఈ క్వశ్చన్స్ ఉన్నాయి కదా, సో తొందరగా మీరు చెప్పండి ఒకసారి. ఎస్, ర్యాండమ్గా తీస్తే చూడండి, అక్కడ ఉండేటటువంటి ఒక బ్యాగ్లో ఉండేటటువంటి మార్బుల్స్ చెప్పారు. 10 రెడ్ మార్బుల్స్ ఉన్నాయి, 15 బ్లూ మార్బుల్స్ ఉన్నాయి, 10 ఎల్లో మార్బుల్స్ ఉన్నాయి. ఓకేనా? సో అలా అయితే ర్యాండమ్గా తీస్తే ఎల్లో మార్బుల్ అవ్వడానికి ప్రాబిలిటీ ఎంత చెప్పండి. ఎల్లో అయితే మనకి 10 ఉన్నాయి, సో 10/35. సో డైరెక్ట్లీ మనం రాయొచ్చు, ఇది 2/7 అని రాయొచ్చు. ఎస్ గాయస్, ఎస్ దివ్య. సో అదే రెడ్ ఆర్ ఎల్లో అంటే చూడండి, ఇక్కడ రెడ్ ఆర్ ఎల్లో మనకి 20 ఉన్నాయి, 20/35. దట్ మీన్స్ 4/7 అవుతుంది అనమాట. ఏమవుతుంది, 4/7 అవుతుంది. ఎవరు చేశారా? ఎస్, 4/7. ఎస్ సమీర్. సో అది రెడ్ అండ్ బ్లూ అవ్వడానికి ఛాన్సెస్ ఉందా? ఉన్నవి రెడ్ కలర్లో ఉంటాయి లేదా బ్లూ కలర్లో ఉంటాయి. రెడ్ బ్లూ కలర్లో మనకు ఉంటాయా? ఉండవు. కాబట్టి ఇట్ ఈస్ ఇంపాసిబుల్, ఇట్ ఈస్ 0. కాబట్టి ఇట్ ఈస్ అన్ ఇంపాసిబుల్. సో గైస్, ఇది ఈరోజు క్లాస్ అయితే. సో వ్యూవర్స్ అందరికి రిక్వెస్ట్, మీకు ఫస్ట్ టైం చూసినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ అదేవిధంగా బెల్ ఐకాన్ కొట్టండి. ప్రతిరోజు కూడా ఈ లైవ్ క్లాస్లోనే వస్తూ ఉంటాయి, అండ్ వాచ్ చేస్తూ ఉండండి. అండ్ మీ పాలిసెట్ సెట్ అయితే బాగా ప్రిపేర్ అవ్వండి, అండ్ పాలిటెక్నిక్లో మీరంతా సక్సెస్ అవ్వాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ గైస్ వెరీ మచ్. Guys, now it is time to our practice. Live quiz time అయింది. సో క్లాస్